ఘంటసాల గారి గాత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే భక్తి అద్భుతంగా పలుకుతుంది. మీరు ఒక స్తోత్రం పాడుతుంటే మన కళ్ళు మూసుకుని వింటుంటే మన ముందు ఘంటసాల గారు ఏ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాడో ఆ భగవంతుడిని మన ముందు సాక్షాత్కరింప చేసేంత శక్తివంతమైన భక్తివంతమైన గాత్రం ఘంటసాల గారిది. లేకపోతే ఇప్పుడు మాణిక్య వీణం పాడారు ఆయన చివరిలో, సంస్కృతం అది, దాంతోపాటు ఒక దండకం యాడ్ చేయబడి ఉంటుంది చివరిలో. జయ జనని సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీనద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే ఇంత అది పాడుతున్నప్పుడు మనకు అసలు ఎంత పులకెంతంటే సాక్షాత్తు శారదాదేవే శ్యామలాదేవే మన ముందు మనకి ఏమంటాం జ్ఞానం ఉపదేశించడానికి ప్రత్యక్షమైందా అనే అనుభూతి ఆయన గాత్రంలో మనం సాక్షాత్కరించుకోగలిగాం. భగవద్గీత సర్వకాల సర్వావస్థల్లో పఠించదగ్గ, స్మరించదగ్గ, ఆచరణీయమైన, అనుసరణీయమైన గ్రంథం భగవద్గీత. మనం అడగకుండానే ఘంటసాల గారు మనకిచ్చింది భగవద్గీత అయితే దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక చనిపోయిన వాళ్ళ సంకేతంగా భగవద్గీత పెట్టడం అనేది చాలా దురదృష్టకరం, చాలా మహాపాపం. కొంతమంది అడుగుతుంటారు అవి చనిపోయిన చోట్ల పెడితే తప్పేమిటండి? తప్పేం లేదు. అయితే ఆత్మతత్వం గురించి రెండో చాప్టర్లో భగవద్గీత తెలిసిన వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండో చాప్టర్ని మనం సాంఖ్యయోగం ఉంటాం. సాంఖ్యం అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఆత్మతత్వం గురించి తెలియటమే నిజమైన జ్ఞానం. భగవద్గీతలో రెండో చాప్టర్ చదివితే మొత్తం అంతా చదివినట్టే. జాతస్య హి ధ్రువో మృత్యు అని ఒక శ్లోకాన్ని పట్టుకుని భగవద్గీత అంతా 2.5 గంటల సేపు అక్కడ అలాంటి చోట్ల పెట్టి చివరికి అలా పెట్టడం అది ఎందుకు తప్పని చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ ఇంకెక్కడన్నా భగవద్గీత వినిపిస్తుంటే ఆ పక్క సందులో ఎవడన్నా పోయాడేమో కాస్త చూడండి అనే స్థితికి సంకేతంగా దాన్ని తయారు చేయడం అనేది దురదృష్టకరం. భగవద్గీత బేసిక్గా మత గ్రంథం కాదు మిత్రుడా. భగవద్గీత పుట్టి 5,000 సంవత్సరాలు అయింది. దాన్ని శాశ్వతం చేసిన మహానుభావుడు ఘంటసాల గారు. ఈ 5,000 సంవత్సరాల క్రితం పుట్టిన భగవద్గీత పుట్టే సమయానికి ప్రపంచంలో ఏ ఇతర మత ఆవిర్భావం జరగల. భగవద్గీత అనేది వ్యక్తిత్వ వికాస గ్రంథం, జీవన విధాన గ్రంథం. వ్యక్తిత్వం వికాసం అవుతుంది, జీవన విధానం ఏమిటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇది చిన్నప్పటి నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి కూడా నేర్పించాల్సిన అనుసరణీయ గ్రంథం. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. గొప్ప సందేశం భగవద్గీత చెప్తోంది. దుఃఖేష్వనుద్విగ్నమన అంటే సర్వకాల సర్వావస్థల్లో మనిషి ఎలా స్థితప్రజ్ఞుడిగా ఉండాలో భగవద్గీత చెప్తోంది. మంచి పనులు చేయువాడెన్నడూ దుర్గతి పాలుకాడు పార్థ అని చెప్తాడు. తర్వాత గాంధీ మహాత్ముడికి చాలా ఇష్టమైన శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని ఫలితముగా జ్ఞాపక శక్తి నశించి తత్ఫలితముగా మనుజుడు సత్ప్రవర్తనను విస్మరించి దాని ఫలితముగా జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరికి అధోగతి చెందును అని. అంటే దీన్నే భర్తృహరి ఆకాశంబున శంభుని శరంబు అని ఒక పద్యం చెప్తాడు మనకి. అట్లా అంటే మనిషి అన్నవాడు ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఎలా ఉండాలి, అక్కడ ఏమాత్రం తప్పు చేసినా మనం పతనానికి ఎలా చేరుకుంటామో ఈ 2 శ్లోకాలు చెప్తాయి. సో శ్లోకం ఎంత హృదయాన్ని కదిలిస్తుందో ఆ వచనం తాత్పర్యం కూడా ఆయన చెప్పింది ఎంత బాగా కదిలిస్తుంది. ఓకే గంగాధర్ గారు, మహనీయులు అనేక మంది అనుసరిస్తూ ఉంటారు. ఆ సన్మార్గంలో నడుస్తున్న భగవద్గీత ఫౌండేషన్ గురించి ఓ చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.
మలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమది అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.